Hey guys, so today we are with మన తాగుబోతల సంఘ అధ్యక్షుడు ప్రవీణ్తో ఉన్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్కహాల్, ఫిట్నెస్ రెండు కలిసి ఒకే గదిలో ఉండగలవా? కెన్ వి బీ ఫిట్ అండ్ ఆల్సో డ్రింక్ ఆల్కహాల్? ఓకే, మనందరికి ఏంటంటే ఫిట్ గా ఉండాలని అందరికీ ఉంటుంది. అండ్ చాలా మంది మన దగ్గర తాగుతారు. ఇప్పుడు నేను తాగండి ఇక్కడ ఏం చెప్తలేదు. బట్ ఎవరైతే తాగుతారో క్యాన్ దే యాక్చువల్లీ బీ ఫిట్? ఒకవేళ ఫిట్ గా ఉండాలంటే వాట్ దే కెన్ డూ, హౌ దే కెన్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫిట్నెస్ అండ్ ఆల్కహాల్ తాగడం అనేది దాంట్లో ఎక్కడ మనం బ్యాలెన్స్ చేయొచ్చు మాట్లాడదాము. సో వాట్సాప్ మ్యాన్? సారీ, తాగుబో సంఘం అబ్జెక్షన్ చేస్తా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దట్స్ మై గోల్ యాక్చువల్లీ. గుర్తురావాలి. దట్స్ మై గోల్. ప్రస్తుతానికి 2 తెలుగు స్టేట్స్ లో మన తాగుబోతుల సంఘాల అధ్యక్షుడు. థ్యాంక్స్. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డూ యూ థింక్ పార్టీయింగ్, లైక్ హ్యావింగ్ ఫన్, గోయింగ్ అవుట్, పార్టీ, క్లబ్బింగ్ అండ్ ఎవ్రీథింగ్, అది ప్లస్ ఫిట్నెస్, క్యాన్ దే కో ఎగ్జిస్ట్ టుగెదర్? వాట్ యూ థింక్? ఫస్ట్ మీరు చెప్పండి, బాగుంటుంది. స్టార్ట్ విత్ యువర్ ఒపీనియన్, లైక్ దెన్ ఐ కెన్ షేర్ మైండ్. ఓకే, సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో ఇక్కడ వీల్ డిస్కస్ 2 థింగ్స్. ఒకటి, విల్ సీ ద సైన్స్ అండ్ విల్ సీ ద బ్రో సైన్స్. బ్రో సైన్స్ కమ్స్ ఫ్రమ్ మీ. ఎందుకంటే మీరు హైదరాబాద్ లో, హైదరాబాద్ కాదు, ఇండియాలో ఎక్కడ కానీ ఫిట్నెస్ ఇండస్ట్రీలో రెగ్యులర్ గా పడుతుంటుంది బ్రో సైన్స్ అని. ఓకే, బ్రో సైన్స్ అంటే ఎవరిది వాడు చెప్పేస్తుంటాడు, ఇది చేసే అది చేసే అని. నాట్ నెసెసరీ ఇట్ హ్యాస్ టు బి ట్రూ. ఇట్ హ్యాస్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, బట్ సంథింగ్ విచ్ వర్క్ ఫర్ మీ. సో నాకు ఓవర్ ద ప్యాన్ ఆఫ్ 20 years లో ఏం వర్క్ అవుట్ చెప్తాను. దెన్ వీ కెన్ డిస్కస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్కహాల్, ఫిట్నెస్ రెండు కలిసి వెళ్ళవు. సింపుల్ మాట. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఇట్ ఇన్ ఏ 1 day ఫ్రేమ్ కానీ 1 week ఫ్రేమ్ లో కానీ. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ 1 year ఫ్రేమ్ లో, ఎస్ దే కెన్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇప్పుడు నాకు తీసుకుంటే ఎగ్జాంపుల్, నేను ఒక 1 year లో కొన్ని మంత్స్ ఉంటాయి, 3-4 months ఉంటాయి వేర్ ఐఎమ్ రియలీ ఫిట్. అమౌన్ డైట్, ఫాస్టింగ్ లేస్తా, లో కార్బ్ లో ఉంటాను, ఆల్కహాల్ తాగను, మార్నింగ్ జిమ్కి వెళ్తా, ఈవినింగ్ వాకింగ్ అండ్ రన్నింగ్ అని వెళ్తా. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ పర్ఫెక్ట్ స్కెడ్యూల్ లో ఉంటుంది. అండ్ లైఫ్ ఇస్ బిట్ బోరింగ్ ఎట్ దట్ టైమ్, బట్ ఐఎమ్ రియలీ ఫిట్. తర్వాత సెకండ్ స్టేజ్ వస్తుంది. సెకండ్ స్టేజ్ లో యూఆర్ లూజ్ అవుతావు, అంతగా రెగ్యులర్ గా జిమ్కి వెళ్ళవు, యూ స్టార్ట్ ఈటింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, పార్టీయింగ్, ట్రావెలింగ్ అని నడుస్తుంటది. అక్కడ కొంచెం షేప్ అవడం మొదలు పెడుతుంటాము. లేకపోతే ఇంట్లో ఏదో తినేసి అది ఊబర్ ఈట్స్ ఆర్డర్ చేసుకుని, నౌ యూ స్టార్ట్ ఓవర్ ఈటింగ్, అది ఇది అవుతుంది. అక్కడ యూ టోటలీ షేప్ అవుట్. ఓకే, సో నా బిలీఫ్ ఏంటంటే, ఒక్క 1 day 1 week టైం ఫ్రేమ్ లో చూసుకుంటే దే డోంట్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఐ మీన్, పొద్దున ఫుల్ మంచి ఎక్సర్సైజ్ చేసి ఈవినింగ్ క్లబ్కి వెళ్ళి తాగేస్తా అంటే యు ఆర్ జస్ట్ స్ట్రెస్సింగ్ యువర్ బాడీ, రైట్? కానీ ఇఫ్ యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్, సరే ఈరోజు తాగుతాను, బట్ నెక్స్ట్ వీక్ ఐ విల్ బి ఆన్ డైట్, ఐ విల్ డూ ఎక్సర్సైజ్, ఇవన్నీ చేస్తాను ఈ రోజుని కాంపన్సేట్ చేయడానికి. దెన్ దే కెన్ ఎగ్జిస్ట్ టుగెదర్. అగైన్, ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ ఐ గో టు ఎ క్లబ్, ఐ లుక్ ఫకింగ్ అగ్లీ, ఇంత పొట్టేసుకుని ఆయాస పడుతూ. ఐ వాంట్ టు బి ఫిట్, రైట్? అలాగనుకుని పొద్దున్న సాయంత్రం జిమ్కి వెళ్ళిపోయి పొద్దున్న క్యాలరీస్ లెక్కేసుకుంటూ ఎప్పుడు అదే ప్రతిదీ ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత ఉంది. చాలా మంది ఉన్నారు. ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హు ఆర్ రియలీ గుడ్ ఫిజిక్స్ అండ్ స్టఫ్, కానీ దే డోంట్ హ్యావ్ ఎ సోషల్ లైఫ్, దే లివ్ వెరీ బోరింగ్ లైఫ్. ఇప్పుడు అది కరెక్టా కదా, అది వాళ్ళ ఇష్టం. అది నా వర్క్ ఏంటంటే, ఐ వాంట్ టు హ్యావ్ ఫన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ లుక్ గుడ్ వైల్ హ్యావింగ్ ఫన్. ఇప్పుడు మన హైదరాబాద్ లో కొందరు ఉంటారు, కొన్ని షాప్స్ లో కూర్చుని ఉంటారు, ఇంత పొట్టలు వేసుకుని, ఫుల్ డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర, చేతికి అన్ని ఇంత బంగారు ఉంగరాలు, ఇంత గోల్డ్ చైన్ వేసి కూర్చుంటారు. ఆ పొట్టను కవర్ చేయడానికి ఒక ఖద్దరు చొక్కేస్తారు ఇలాగా. వాట్ ఈస్ ద పాయింట్? అలా బతకాలా? లేకపోతే ఆ గోల్డ్ చైన్లు ఏం లేకుండా బట్ యువర్ రియలీ ఫిట్, మంచి 6 pack పైన మంచి పరిగెత్తి ఒక 10 kilometers పరిగెత్తే పర్సనాలిటీ అలా ఉండడం బెటరా? సో యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. సో ఐ బిలీవ్ కి లైఫ్ లో యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్సింగ్ పాయింట్. యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. వాట్ యూ థింక్? డెఫినెట్గా ఎస్. ఓకే, రీజన్ ఏంటంటే, ఓకే, ఐ డ్రింక్ అలాట్ మీన్స్ లైక్ రెగ్యులర్ గా తాగుతాను, రెగ్యులర్ గా, బట్ ఐ డోంట్ డ్రింక్ అలాట్. ఓకే, ఐ మీన్ దట్ మీన్స్ లైక్ ద క్వాంటిటీ. ఇఫ్ ఐ వాంట్ టు డ్రింక్, లైక్ జస్ట్ ఇలాంటి ఒక 2 తీసుకుంటాను. దట్స్ 2 ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. లైక్ తాగాలనుకున్నప్పుడు ఐ డోంట్ డ్రింక్ టూ మచ్ అన్లెస్ ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ పార్టీ టైం.
బట్ లాస్ట్ 10 years లో I never gained more than 4 kgs of 4 kgs of my actual weight. అంటే యూజువల్‌గా నేను మోస్ట్‌లీ 60-65 లోనే ఉంటాను. ఓకే. 65 ఈస్ వర్స్ట్. 60 ఈస్ కైండ్ ఆఫ్ బెస్ట్. 60 ఆర్ 59. ఈ 65 మార్క్‌ని నేను ఎప్పుడు దాటను. బట్ 63 ఈస్ పర్ఫెక్ట్ వెయిట్ ఫర్ మీ. నేను ఓకే. ఉండాలనుకుంటే. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఇఫ్ ఐ డ్రింక్ టూ మచ్, ఇఫ్ ఐ డ్రింక్ రెగ్యులర్‌లీ ఐ డోంట్ గెయిన్ దట్ వెయిట్. ఐ మీన్ ఐ డోంట్ పుట్ ఆన్ సో మచ్ వెయిట్. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బీ కాన్షియస్ ఆన్ మై డైట్. నో ఓకే. షుగర్స్. డజంట్ మ్యాటర్. జిమ్‌కి వెళ్తున్నానా లేదని. జిమ్ మెంబర్‌షిప్ అయితే ఉంటుంది. ఆల్ ద ఇయర్. బట్ ఎళ్ళేది మన ఇష్టం. ఎళ్ళేది మన ఇష్టం. బట్ ఆ! డైట్ అయితే మాత్రం కన్ఫర్మ్ ఉంటాను. ఐ సీ ఎవ్రీథింగ్ ఐ సీ క్యాలరీస్ ఇన్ ఎవ్రీథింగ్. నేను బీర్ ఐ కౌంట్ మై క్యాలరీస్. ఎంత క్యాలరీస్ ఉండొచ్చు అనేది ఉంటాను. బేస్డ్ ఆన్ దట్ ఐ ఐ టేక్ మై డ్రింక్స్. అండ్ జిమ్ దగ్గరికొచ్చేసరికి డెఫినిట్‌గా వెనెవర్ ఐ ఫీల్ ఐయామ్ లూజింగ్ మజిల్స్. డెఫినెట్‌లీ ఐ హిట్ ద జిమ్. యూజువల్‌గా ఏంటంటే ఇంతకుముందు నేను ఆల్మోస్ట్ 5 డేస్ ఎళ్ళేవాడిని జిమ్‌కి. బట్ ఇందాక మీరు చెప్పినట్టు నవంబర్, డిసెంబర్ ఆర్ రియల్లీ కైండ్ ఆఫ్ కిల్లర్స్. అసలు ఎలా అనిపించదు. ఆ! ఆ టైంలో ఒక పాస్ వచ్చినప్పుడు అది దగ్గర దగ్గర ఒక 4, 5 మంత్స్ అలాగే నడుస్తుంది. తర్వాత మళ్ళీ ఎళ్లి చేద్దాం అని చెప్పేసి ఒక 4, 5 మంత్స్ మళ్ళీ చేస్తాం. బట్ వెనెవర్ ఐ డూ వర్కౌట్ ఐ బీ వెరీ కాషియస్ ఆన్ క్యాలరీస్ ఆఫ్‌కోర్స్. బట్ నేను దాన్ని బ్యాలెన్స్ చేస్తాను డ్రింక్స్‌తో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కౌట్ చేశానంటే ఈరోజు నేను తాగను. బట్ మేబీ నెక్స్ట్ డే తాగుతాను. నెక్స్ట్ డే నేను వర్కౌట్ చేయనప్పుడు లేదంటే ఎలా చేస్తానంటే ఎర్లీ మార్నింగ్స్ తాగుతాను. ఐ హ్మ్. లైక్ టు డ్రింక్ ఇన్ ద మార్నింగ్స్. అంటే ఒక హై ఉంటుంది తాగినప్పుడు. ఆ! డే మొత్తం నాకు ఒక మంచి ఈక్వల్ ఎనర్జీ తెలుస్తుంది. సో టోటల్ పాయింట్ ఏంటంటే దే కెన్ కో ఎగ్జిస్ట్. ఫిట్‌నెస్ అండ్ డ్రింకింగ్ డెఫినెట్‌లీ దే కెన్ కో ఎగ్జిస్ట్. ఇట్స్ నాట్ నా డ్రింక్‌ని నేను పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేయాలి. హ్మ్. పార్టీయింగ్ అంటే ఎళ్లి నేను అందరితో కలిసి డాన్స్‌లు ఇది ఇది నాకు తక్కువ. బట్ ఐ లైక్ ఆల్కహాల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఐ డోంట్ వాంట్ టు లుక్ అగ్లీ. అది నేను మెయింటైన్ చేస్తాను. యాహ్! ఓకే. హానెస్ట్ చెప్పాలంటే ఓకే. ఐ విల్ టాక్. ఓకే. ఐల్ టెల్ యూ సంథింగ్. అయితే ఇప్పుడు మన దగ్గర మనం రీసెంట్‌గా చూస్తున్నాము. అందరూ చాలా హ్మ్. యంగ్ ఏజ్‌లో కార్డియాక్ అరెస్ట్‌లు, హార్ట్ అటాక్ రావడము. ఈ యూఎస్‌లో కూడా రెగ్యులర్‌గా ఎవ్రీ వీక్, 1 వీక్, 10 డేస్‌కోసారి వస్తుంది. అబ్బాయి 25 ఇయర్సే, అబ్బాయికి 30 ఇయర్సే, చూడడానికి బాగుండేవాడు అది ఇది అని. ఇక్కడ మన దగ్గర చేసే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. హ్మ్. చూడడానికి బాగున్నాము, హ్మ్. జిమ్‌కెళ్తాడు, ఏదో స్పోర్ట్స్ ఆడతాడు. యాహ్! దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ నాది ట్రావెల్స్ అంతా అయిన హ్మ్. తర్వాత హ్మ్. ల్యాబ్ రిపోర్ట్ హ్మ్. నేను ఎవ్రీ 6 మంత్స్ చేయించుకుంటాను ల్యాబ్ రిపోర్ట్ బికాస్ ఐ నో ఐ గో ఎక్స్‌ట్రీమ్స్ యాహ్! సో నా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కాదు, ట్రైగ్లిసరైడ్స్ ఇస్ వాస్ అబౌవ్ 500. దట్ ఈస్ సంథింగ్ హార్ట్ అటాక్ లెవెల్లో పోతున్నా. యాహ్! బట్ ఐ వాస్ ఫిట్, ఐ వాస్ గోయింగ్ టు జిమ్ రెగ్యులర్‌గా వెళ్తున్నాను. యెస్, కొంచెం పొట్టొచ్చింది అది ఇది, హ్మ్. బట్ హ్మ్. స్టిల్ ఐ వాస్ వర్కింగ్ అవుట్, ఐ వాస్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. సో జస్ట్ బికాజ్ యూఆర్ లుకింగ్ గుడ్, జస్ట్ బికాజ్ యూఆర్ వర్కింగ్ అవుట్, స్పోర్ట్స్ ఆడుతున్నాను, యాక్టివ్‌గా ఉంటున్నాను, డజంట్ మీన్ ఎనీథింగ్ అంటిల్ యూ గెట్ యువర్ ల్యాబ్ రిపోర్ట్స్ ఎవ్రీ 6 మంత్స్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30. 25, 30 వరకు మీరు ఎంత ఏది చేసినా బాడీ రెసిస్ట్ చేస్తుంది. ఇట్ స్టిల్ ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుంది. బట్ 30 తర్వాత డ్రాస్టికల్లీ చాలా చేంజ్ వస్తాయి బాడీలో. హ్మ్. సో వన్స్ యూ డెఫినెట్‌గా. క్రాస్ యువర్ 30 అండ్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ సమ్ అన్‌హెల్తీ లైఫ్ స్టైల్, యూ హ్యావ్ టు గెట్ యువర్ బ్లడ్ వర్క్స్ డన్ ఎవ్రీ 6 మంత్స్. కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ హ్మ్. పానెల్స్, హెచ్బిఏ1సి. చాలా మందికి ఒకప్పుడు 60-70 సంవత్సరాలకి డయాబెటీస్, షుగర్ వచ్చేది. ఇప్పుడు 30 అండ్ 25 ఏజ్‌కే వస్తుంది. రైట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ కావచ్చు ఇలాంటివి యూ నెవర్ నో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పునీత్ రాజ్ కుమార్ తీసుకోండి. హి వాస్ హెల్తీయెస్ట్ అండ్ ఫిటెస్ట్. అంటే తను చచ్చిపోయే ముందు. తను చచ్చిపోయినప్పుడు హెల్తీయెస్ట్ యూ డోంట్ నో. నో. ఫిటెస్ట్ నో. యెస్. సీ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ మనం అనుకోం. ఒక డెత్‌ని మనం అనుకోం. ఓకే. యూజువల్‌గా ఒక సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోళ్ళు డెఫినిట్‌గా దే ఆఫెన్ గో టు డాక్టర్స్ అండ్ దే చెక్ దే డూ దే బ్లడ్ వర్క్. బ్లడ్ వర్క్ చేసుకొని లేదంటే ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని డాక్టర్ సజెషన్స్ బేస్ చేసుకొని చేస్తుంటారు. బికాస్ దే ఆల్వేస్ హావ్ ఎ ట్రైనర్ అండ్ దే ఆల్వేస్ హావ్ పర్సనల్ డాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒక డెత్ దగ్గరికి వచ్చేసరికి ఓకే యూ నెవర్ నో మీ ల్యాబ్ రిపోర్ట్స్ 100% క్లియర్‌గా ఉండొచ్చు. మంచిగా ఉండొచ్చు. బట్ డెత్ అనేది యూ నెవర్ నో.
అది నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను. ఇట్స్ కైండ్ ఆఫ్ అనుకోండి బ్రో సైన్స్ అనుకోండి. సో యా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్ కొన్ని కొన్ని మన చేతిలో ఉండవు. లెట్స్ సే కార్ తీసుకుని మనం రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా Yeah. జరగవచ్చు యాక్సిడెంట్. బట్ Yeah. డజంట్ మీన్ నేను కళ్ళు మూసి కార్ నడపను కదా. ఐ విల్ టేక్ ఆల్ True. ద ప్రికాషన్స్ ఐ కెన్ టేక్. స్టిల్ యాక్సిడెంట్ జరిగితే నా చేతుల్లో లేదు. నేను నిర్లక్ష్యంగా ఉండే యాక్సిడెంట్ జరిగితే దెన్ ఐ నో ఐ హావ్ టు బ్లేమ్ మై సెల్ఫ్. 50-50. ట్రూ. Yeah. సో నేను చెప్పేది అంటే ఇప్పుడు ఈ మన దోస్తున్న కార్డియాక్ అరెస్ట్లు ఇవన్నీ ఒకటి దే థింక్ ఐమ్ యంగ్, నేను పెద్దగా చెడు అలవాటు లేవు, నేను మనకే తాగను, వస్తుందని. నేను రెగ్యులర్ మనకెందుకు వస్తుంది ఒక మంచి కాన్సెప్ట్ ఇది. Yeah. ఎవ్రీబడి థింక్స్ నాకెందుకు జరుగుతుంది. Yeah. సో నేను చెప్పింది అంటే ఒకటి ఎస్ యూ హ్యావ్ టు బి యాక్టివ్ నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్. నువ్వు ఆటో డ్రైవరా, మీరు కంపెనీ సిఇఓ, డజంట్ మ్యాటర్. యువర్ హెల్త్ డజంట్ కేర్. Yeah. రైట్. True. యూ హ్యావ్ టు బి ఫిట్. యూ హ్యావ్ టు ఒక్కసారి 30 దాటిన తర్వాత యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఆన్ మెనీ థింగ్స్. ఆల్కహాల్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు. మన దగ్గర ఒక ఫ్యాంటసీలో ఉంటారు, రే మామ ఒకప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తింటుండే అని. అవసరం లేదు. ఒకప్పుడు కాటన్ బిల్ తాగుతుండే, ఎప్పుడు తాగుతారా అని అవసరం లేదు. 30 తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ మన బాడీ స్లో అయిపోతుంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ముందు తిన్నంత ఇప్పుడు తినాల్సిన అవసరం ఉండదు. బట్ మనం అదే కంటిన్యూ చేస్తాం. అదే రొమాంటిసిజం లో ఉంటారు, ఒకప్పుడు ఇంత తింటుండే, ఒకప్పుడు అంత తింటుండే అని. సో ఇక్కడ యూ విల్ సీ ద ప్రాబ్లమ్. సో నా సజెషన్ ఏంటంటే నో మ్యాటర్ వాట్, గెట్ యువర్ బ్లడ్ వర్క్స్ డన్. ఇప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇయర్, అట్లీస్ట్ 6 months ఇయర్, డిపెండింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ లైఫ్ స్టైల్ దెన్ ప్రాబ్లీ వన్స్ ఇయర్. నాలాంటి నేను ఎక్స్ట్రీమ్ పోతా ఒక్కసారి గో ఫర్ 24 hours, 32 hours, 60 hours వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్. అలాంటి కొన్ని ఎక్స్ట్రీమ్ డైట్స్ అవి చేస్తుంటా కాబట్టి నేను రెగ్యులర్ గా చెక్ చేసుకుంటుంటాను. Actually, how do you like it? Maybe we can discuss. Yeah, go on. Sorry. బట్ ఓవరాల్ గా ఏంటంటే డోంట్ అజ్యూమ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ జస్ట్ బికాస్ యూ ఆర్ ఫీలింగ్ గుడ్. మన Yeah. హెల్త్ ఎలా అంటే ఈ రోజు బాగుంటది, కరెక్ట్ గా గంటలో చేంజ్ అయిపోతుంది స్టోరీ మొత్తం. True. యాజ్ సింపుల్ యాజ్ Yeah. దట్, రైట్? సో డోంట్ అజ్యూమ్, టేక్ సమ్ ప్రికాషన్స్. ఓకే. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఐ సే కి హ్యావ్ ఫన్. ఓకే. ఇప్పుడు నేను తాగండి అని చెప్తలేదు. నా వర్క్ ఏంటంటే జస్ట్ బికాస్ ఐ డ్రాంక్ ఫ్రమ్ ద పాస్ట్ 20 years, ఐ హ్యావ్ టూ మెనీ క్రేజీ స్టోరీస్ ఇన్ మై లైఫ్. ట్రావెలింగ్ లో అది ఇది, ఐ ఎండెడ్ అప్ ఇన్ ర్యాండమ్ ప్లేసెస్, ర్యాండమ్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెప్తా, ఐ మెట్ ఎ టెర్రరిస్ట్ బికాస్ ఐ వాస్ డ్రంక్. ఐ వాజ్ ఇన్ థాయిలాండ్ ఫుకేట్ లో ఉండే. నేను నా ఫ్రెండ్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, ముస్లిం. అతను ముస్లిం ఎందుకు చెప్పాను ఇప్పుడు ఐ టెల్ యూ. సో వీఆర్ ఎట్ ద పూల్ ఏరియాలో ఉన్నాము. ఈవినింగ్ బయటకు వెళ్దాము. సో పూల్లో కొంచెం డ్రింక్స్ వేద్దామని వీఆర్ డ్రింకింగ్ పూల్ దగ్గర. వాడు నేను తాగుతాం. మావాడు ఇండియాలో తాగాడు, ఓన్లీ ఫారిన్ కంట్రీస్ లోనే తాగుతాడు. అక్కడ రూల్స్ వర్తించావు. సో అక్కడ ఏంటంటే పూల్ లో తాగకూడదు. బట్ మన రిసెప్షన్ వాళ్ళకి, గేట్ కీపర్ వాళ్ళకి కొంచెం టిప్స్ అవి ఇచ్చేసి కొంచెం అది చేస్తుండే మేము. సో వీఆర్ హ్యాంగింగ్ అవుట్, వీఆర్ డ్రింకింగ్ అట్ ద పూల్. ఇంతలో ఒక అతను వచ్చి కూర్చున్నాడు అక్కడ. దూరం నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. పెద్దగా పట్టించుకోలేదు మేము. మేము మామూలు తెలుగు ఇంత హైదరాబాద్ హిందీలో మాట్లాడుకుంటున్నాం. కొంతసేపు అయింది, అతను ఫోన్ కింద పెట్టి హిందుస్థాన్ సే ఆప్ అన్నాడు. అప్పుడు వరకు మేము గమనించలే మనోడు మన సైడ్ వాడే అని. అరే హా అబ్బి హా పంజాబ్ సే మే, ఇక్కడ నేను యూకేలో ఉంటాను, ఐ డూ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే మాట్లాడుతుంటే అండ్ ఈ స్టార్టెడ్ టాకింగ్ అది ఇది ర్యాండమ్ స్టఫ్. మాటల్లో అతను మాట అన్నాడు, ఓ టైం పైన బార్డర్ కి ఉస్పార్. అంటే నేను వెంటనే ఏమన్నా అచ్చా కర్తార్పూర్ సాహిబ్ అయితే అక్కడ వాళ్ళది సిక్కులది ఇది ఉంటది కదా, హీ వాజ్ సర్దార్. వాళ్ళది రిలీజియస్ ప్లేస్ ఉంటది అక్కడ పాకిస్తాన్ లో, చాలా మంది వెళ్తుంటారు. Okay. సో నేను వెంటనే అచ్చా కర్తార్పూర్ సాహిబ్ గए थे क्या यार? नहीं यार उस टाइम में ना मैं थोड़ा बैग गया था, ट्रेनिंग लेने गया था అన్నాడు. అమృత్సర్ లో ఉన్నవాడు బార్డర్ కే ఉస్ పార్ ట్రైనింగ్ ఖాళిస్తానీ టెర్రరిస్ట్ అన్నమాట. వెంటనే నాకు దిగిపోయింది. పోయి ఓకే నైస్ మీటింగ్ యూ మ్యాన్, ఓకే వీ హ్యావ్ టు లీవ్, హమ్కు బాహర్ జానా అది ఇది అంటే మా వాడికి అర్థం కాలే. సారీ, ఇంకా అక్కడేం జరిగింది, గ్యాస్ అని మా వాడు పూల్ దగ్గర కూర్చొని నీళ్ళలో కాలు కొడుతున్నాడు నీళ్ళలో. సడన్ గా వచ్చి ప్యాంట్ ఇప్పి డిక్ తీసుకొచ్చి మా వాడు మొహం మీద పెట్టి దేఖో మై కత్నా భీ కరాయా పాకిస్తాన్ మే అన్నాడు. అంటే వాడు ముస్లిం అని తెలుసుగా, వాడు చూపెడతాడు తీసుకొచ్చి. మా వాడు ఎంత తాగేసిన అంటే వాడికి అర్థం కావట్లే, అక్కడ డిస్కషన్ నడుస్తుంది, అర్థం కావట్లేదు. ఎందుకంటే మా వాడు ఇండియాలో ఉంటాడు, వాడికి అంత ఖాళిస్తాను ఈ మూవ్మెంట్ అంత ఇండియాలో ఉన్న వాళ్ళకి అంత సౌత్ లో అంత ఐడియా ఉండదు. ఇఫ్ ఆర్ లివింగ్ ఇన్ తెలీదు. యూకే, యుఎస్, కెనడా, యూ అండర్స్టాండ్ ఈ ఖాళిస్తాన్ ఇస్. ఓ నేను ఓకే హమ్కు జానా అవి చలో నైస్ మీటింగ్ అని వాడిని తీసుకొచ్చేస్తున్నా మా వాడిని. మా వాడు తాగేసిన మత్తులో అరే భాయ్ అబ్ కభీ భీ హైదరాబాద్ అవునా మేరే కో ఫోన్ కర్ లో, బందా హాజిర్ హో జాతా, మే తుమ్కో హైదరాబాద్ దిఖాతా హూ, ఏ దిఖాతా హూ అని వాడికి ఫోన్ నెంబర్ ఇస్తున్నాడు.
ना अरे अवलेगा నేను పక్కకి రా నీకు విషయం చెప్తా అని వాడిని లాక్కొచ్చి अरे तेरे को समझ में आ रहा उन्हें क्या बोल रहा उन्हें खालिस्तानी టెర్రరిస్ట్ పాకిస్తాన్ కు జాకే ట్రైనింగ్ లేక ఆ బోల్ రా అని వాడు ఎవరిని చంపాడో ఏం చేసాడో తర్వాత యూకేకి పారిపోయాడు అని నిన్న ఆడు ఇండియాకి వచ్చి నీకు ఫోన్ చేసిన అనుకో వాడిని ఫ్లాగ్ చేస్తారు ఫస్ట్ ఐబిఓ నీ ఇంటిని ఘేరాయిస్తుంది స్వాట్ అచ్చా వెన్ యు ఆర్ డ్రంక్ యూ ఎండ్ అప్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ నార్మల్ గా మీరు ఎండ్ కాదు సో ఐ హావ్ లైక్ 100 different stories just because we are drunk at some random places in different countries. So yeah, if you're not ఆల్కహాల్ లేకపోతే ప్రాబ్లీ యూ డోంట్ గో దట్ క్రేజీ ఒక లిమిట్ లో ఉంటూ తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతాము సో Yeah. తర్వాత వన్స్ యూ గెట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లుక్ బ్యాక్ అండ్ స్మైల్ ఆర్ లాఫ్ అబౌట్ ఇట్ అలాగని ఆల్కహాల్ తాగన వాళ్ళు ఎంజాయ్ చేయరని చెప్పను కానీ బట్ ద క్రేజియర్ స్టోరీస్ కమ్స్ ఫ్రమ్ వెన్ యూఆర్ డ్రంక్ విత్ యువర్ ఫ్రెండ్స్ కానీ ట్రావెలింగ్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం ఓకే అంటే చాలా మంది నన్ను అడుగుతారు అసలు ఎందుకు ఆల్కహాల్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం నించున్నాం, మన పక్కన ఇంకొకటి కూర్చున్నాడు, అంటే మనం ఒక తెలియని ఒక అన్నోన్ పర్సన్తో మనం కూర్చున్నాం. విత్ ఆల్కహాల్ వితౌట్ ఆల్కహాల్ రెండు కంపేర్ చేసుకుంటే ఆ సెషన్ అయిపోయే టైంకి ఓకే నెక్స్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైటే ఉండాల్సి వచ్చింది. ఆల్కహాల్ తాగిన వాళ్ళు నెక్స్ట్ డేకి బెస్ట్ బడ్డీస్ లాగా అయిపోతారు. అవును ఎవరైతే తాగలేదో వాళ్ళు సేమ్ అలాగే ఉంటారు నెక్స్ట్ డే కూడా, ఏదో పరిచయం లేని వాళ్ళే అన్నట్టు. సో నాకేమనిపిస్తుంది అంటే ఆల్కహాల్ మామూలు తాగినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది అంటారు కదా. సో అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ బాండ్ చేసుకునేలాగా పక్కనోడిని, వాడు ఎలాంటి వాడు తెలుసుకునేలాగా, లేదంటే వాడితో ఎలా మనం కనెక్ట్ అవ్వచ్చు అనే ఒక చిన్న అండర్స్టాండింగ్ ఆల్కహాల్ మనకి ఇస్తుంది. అది రెగ్యులర్ పీపుల్ లో ఉండదు అన్లెస్ యు టేక్ ద ఆల్కహాల్. అంటే రెగ్యులర్ గా మన బ్రెయిన్ కి అంతా ఉండదు. సో ఆల్కహాల్ ఈస్ గుడ్ ఫర్ లైక్ మేకింగ్ ఫ్రెండ్స్. ఐ ఫీల్ ఐ మీన్ నాట్ జస్ట్ ఫర్ మేకింగ్ ఫ్రెండ్స్, లైక్ ఎనిమీస్ కావచ్చు, లేదంటే గొడవలు కావచ్చు. ఆల్కహాల్ ఈస్ బెస్ట్. ఫ్రెండ్స్, ఎనిమీస్, గర్ల్ ఫ్రెండ్స్, ఈవెన్ ఆఫీస్ లో బాస్ తో కూడా ఇఫ్ యూ హ్యాంగ్ అవుట్ విత్ యర్ బాస్, హ్యావ్ ఎ డ్రింక్, అదొక డిఫరెంట్ బాండ్ అయిపోతుంది. ట్రూ రీజన్ చెప్తా. వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ లైక్ బ్యాక్ ఇన్ 2019 చార్లెట్ లో, నా ఫస్ట్ ప్రాజెక్ట్ చార్లెట్ లో, నా మేనేజర్ ఇట్లా అమెరికన్ డొమినికన్ అనమాట, రెండు కలిపి మిక్స్ అనుకోండి. సో ఇనిషియల్ గా జస్ట్ మేనేజర్ ఎలా ఉంటారు అలాగే ఉంటారు. హీ వాజ్ అబౌట్ 55-60 ఓకే. అండ్ నాకు ఆ టైంకి బీర్లు ఇవన్నీ ఎక్కువ ఇష్టం. సో వన్ డే ఏంటంటే ఇట్లా ఒకసారి మా ఇంటి దాకా వస్తావా అన్నాడు. యా షూర్ అని చెప్పేసి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే తను ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తాడు, నేను ఆఫీస్ నుంచి వర్క్ చేసేవాడిని. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ ఆఫర్ చేశాడు, కాఫీ తాగాను. బట్ మనోడి దగ్గర ఏదో బీర్లు ఉన్నాయి, డివానా చెప్పే బీర్ అని చెప్పేసి అన్నాడు. యా షూర్ అని చెప్పేసి చెప్పా. ట్రస్ట్ మీ, ఆ రోజు నుంచి ఎవ్రీథింగ్ చేంజ్. ఇది ఎలా అంటే ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్ మై జాయినింగ్ డేట్ ఓకే. తర్వాత నుంచి నేను ఆఫీస్కి వెళ్ళడం మానేశాను. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఇద్దరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాట్లాడుకుంటూ తాగుతూ పనిచేసేవాళ్ళం. సో ఈ రోజు కూడా లింక్డ్ఇన్ లో నాకు అంటే ఏదైనా జాబ్ కావాలన్నప్పుడు, లేదంటే ఏదైనా జాబ్ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పుడు, ఏదైనా మంచి పొజిషన్ కావాలన్నప్పుడు వాడికి మెసేజ్ చేస్తే వాడు మంచిగా రెస్పాండ్ అవుతాడు. నేను చూసి పెడతా అని చెప్పేసి దగ్గర ఒక 10 రోజులు 4 రోజుల పాటు మన కొత్త జాబ్స్ అన్ని పంపిస్తుంటాడు. బాండింగ్ యూజువల్ గా రాదు కదా, ఒక మేనేజర్ ఎందుకు వస్తుంది, అన్లెస్ లైక్ యు ఆర్ వెరీ కనెక్ట్ విత్ దెమ్, లైక్ కనెక్ట్ విత్ దెమ్. Yeah. క్రేవింగ్స్ ఇక్కడ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, హూ గెట్ అడిక్టెడ్ టు లైక్ సంథింగ్ రైట్, ఆల్కహాల్ కావచ్చు, లేదంటే స్మోకింగ్ కావచ్చు. మన రెగ్యులర్ టైంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు నైట్ తాగుతున్నాను అనుకో, నేను ఒక రోజు కట్ చేస్తున్నప్పుడు అరే తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక సిచ్యువేషన్ ఉండదు, లేదంటే ఒక అవసరం ఉండదు, ఏముండదు. బట్ ఎప్పుడైతే అది అనిపిస్తుందో, ఒక క్రేవింగ్ వచ్చినప్పుడు మనం కట్ చేయగలిగితే వీ కెన్ అవాయిడ్ లైక్ అడిక్షన్. లేదు తాగాల్సిందే అని చెప్పేసి, అంటే జస్ట్ బికాస్ అనిపించింది కాబట్టి తాగి ఉంటే డెఫినెట్లీ లైక్ విల్ టేక్ యూ టు అడిక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన బార్ ఉంది, బార్లో దగ్గర ఒక 100-120 బాటిల్స్ ఉంటాయి. ఐ నెవర్ డ్రింక్ బై మైసెల్ఫ్ అంటే ఏ విస్కీ బాటిల్ కూడా నా అంతటి నేను వెళ్ళి ఓపెన్ చేసి పోసుకొని తాగను, అన్లెస్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు మేక్ ఎ వీడియో ఆర్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్వన్ ఇన్ హోమ్, అంటే గెస్ట్. ఐ లైక్ టు
చిల్ అవుట్ విత్ బియర్. బట్ జస్ట్ ఇన్ కేస్ నేను ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ తర్వాత మొన్న తెచ్చాను బియర్స్. ఈ 3 మంత్స్ పాటు నాకు తాగాలనిపించినా కూడా ఐ డోంట్ బియర్ లేదు కాబట్టి నేను తాగను. అలా అని చెప్పేసి నేను పైకెళ్ళి విస్కీ పోసుకొని విస్కీ ఐ జస్ట్ గో అవుట్. అంటే నాకు నిజంగా తాగాలనిపించింది, లేదంటే బాగుంది అనుకున్నప్పుడు, క్లైమేట్ బాగుంది, అలాంటి టైంలో ఐ జస్ట్ గో అవుట్ అండ్ గ్రాబ్ ఏ బియర్. నా వరకైతే లక్కీలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అడిక్షన్. నేను ఒక 1 ఇయర్ మొత్తం దెర్ ఇస్ నో నెసెసిటీ. నాకేందంటే ఐ సెగ్మెంట్ చేసుకుంటాను నేను. ఒక్క నిమిషం, తాగుడు అమ్మాయిలంటే అడిక్షన్ ఉందా? అమ్మాయిలంటే కూడా అడిక్షన్ లేదు. ఒకప్పుడు ఉంటుండే. ఓకే ఓకే ఒకప్పుడు దేర్ వాజ్ ఎ నెసెసిటీ టు గో అవుట్ టు మీట్ సమ్వన్. యా యా లో పడుకునే రాత్రి 12కి లేసి కూడా పబ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. బికాస్ ఐ వాంట్ మీట్ సమ్వన్. వీఆర్ డన్ దట్ స్టేజ్. అయితే నాది ఎలా అంటే సెగ్మెంటైజ్ మై ఆల్కహాల్ డ్రింకింగ్. ఇప్పుడు నేను లాస్ట్ టైం కొలంబియాలో ఉండే లాస్ట్ మంత్, అప్పుడు తాగాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం తాగలేదు. నెక్స్ట్ మంత్ ఐ మైట్ గో టు పెరుకి వెళ్తే అక్కడ తాగుతాను. తర్వాత ఐ గో టు యూరోప్ లో తాగుతానేమో. అందులో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్స్ టు డ్రింక్. ఓకే, యాజ్ ఐ సెడ్ ఐ స్టార్టెడ్ మై డైట్. ఆ డైట్ టైంలో అయితే అసలు తాగాను నేను. అలాగే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ వస్తుంది, ఐ నో దట్ ఐమ్ గోనా డ్రింక్ ఫర్ న్యూ ఇయర్. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, ఎవరైనా ఆఫీస్ కొలీగ్ పార్టీస్ ఏదైనా, అది థ్యాంక్స్ గివింగ్ కానీ, యూ గోనా డ్రింక్ దట్ డే. సో నేను ఏంటంటే ఒక 1 మంత్ నుంచే మానేస్తా. సో ఇఫ్ ఐమ్ గోనా డ్రింక్ ఆల్ దట్ 1 వీక్ కానీ కానీ ఐ డోంట్ హ్యావ్ దట్ క్రేవింగ్ కి ఈ రోజు తాగాలి రేపు తాగాలి, ఒకేషన్ కి తాగాలి. నాకు ప్రిన్సిపల్ ఏంటంటే ఒకటి, ఐ నెవర్ డ్రింక్ అలోన్ ఎట్ హోమ్. దేర్ ఇస్ నో వే ఐ డ్రింక్ ఎట్ హోమ్. ఎందుకంటే ఆల్కహాల్ డిజర్వ్స్ సమ్ ఫన్. నేను తాగితే ఐదర్ ఐ షుడ్ బి విత్ మై ఫ్రెండ్స్, ఏదో కుళ్ళి జోకులు వేసుకుని వాడు కాళ్ళు లాగి వీడి కాళ్ళు లాగి అలానే ఉండాలా, ఆర్ ఐ షుడ్ బి ఇన్ సమ్ క్లబ్ డాన్సింగ్, ట్రైంగ్ టు టాక్ టు సమ్ వన్, హ్యావింగ్ ఫన్, ఆర్ మేబీ ఐమ్ అట్ ద బీచ్ ఎంజాయింగ్ ద వెదర్. అంతే తప్ప తాగేసి ఇంట్లో కూర్చొని టీవీ చూసి వెళ్ళి పడుకోవడము. కొందరు మన దగ్గర చేస్తుంటారు చాలా మంది, ఒక నీట్ గా పెట్టుకుని తాగుతూ కొంచెం స్టఫ్ తో తింటూ టీవీ చూసి వెళ్ళి పడుకుంటారు తర్వాత. ఐ డోంట్ సీ ఎనీ ఫన్ ఇన్ దాట్. అందులో మన అంకుల్స్ కి ఐ హావ్ సీన్ మన దగ్గర ఇట్ హాస్ బికమ్ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఒక నలుగురు కలవాలంటే ద ఓన్లీ రీజన్ ఇస్ తాగుడు. ఇండియాలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇండియాకి వెళ్ళారే మామ కలుద్దాం మామ అంటే తాగిపిస్తున్నావా అని అడుగుతాడు ఫస్ట్ క్వశ్చన్. అరే బాధకో నేను వచ్చింది 1 night. అర్థం కాలే. నేను తాగుతా, ఐ మీన్ సి, ఇప్పుడు మామూలుగా కలిసినప్పుడు తాగుదాం అంటే తాగడం వేరు, నువ్వు తాగితేనే కలుస్తానడం వేరు కదా. తాగిపిస్తున్నావా అప్పుడే కలుద్దామా. అక్కడ నేనేమంటా అంటే, సరే నీ ఇంటికి వస్తా విల్ సీ అని చెప్తా. ఆడికి వెళ్ళి వాడిని ఇంటికి పిలిచి బయటికి పిలిచి కొంచెం నడుద్దామని వాడిని నడిపిస్తా, ఒక గంట సేపు నడిస్తా, చాలా మంచి ఫిట్నెస్ వస్తుంది అని తాగిపిచ్చా ఆడికి. యూ క్యాన్ ఫోర్స్ దట్ ఆన్ మీ. తాగాలంటే సరదాగా అందరం కలిసేమో తాగేమో ఒకటి, బట్ తాగితేనే కలుద్దాము, తాగితేనే చేద్దాము అన్నది ఐ థింక్ దట్స్ కైండ్ ఆఫ్ ఇండియాలో చాలా మందికి ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ కలవాలంటే ద ఓన్లీ రీజన్ ఇస్ తాగడం. ఎంతమంది, హౌ మెనీ గైస్ యూ థింక్ ఒక నలుగురు అబ్బాయిలు కలిసి మామ ఈ రోజు వండుదాం మామ అందరం కలిసి అని ఎంతమంది కలిసి ఒక ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేయడం, యూ థింక్ ఇట్ హ్యాపన్స్ విత్ ఇండియన్ గైస్? ఇట్ హ్యాపెన్స్, బట్ వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు. దే ఫీల్, ఐ మీన్ ఐ నెవర్ హర్డ్ కి ఒక నలుగురు ఇండియన్ అబ్బాయిలు గానీ అంకుల్స్ గానీ కలిసి ఫిషింగ్ నేను చూసాను. ఫిషింగ్ కాదు, జస్ట్ కుకింగ్ నేను చూసాను. కుకింగ్ వరకు చూసాను. వీళ్ళకి జస్ట్ ఫుడ్ అంటే ఒక పిచ్ ఉంటుంది. అంటే లిటరలీ ఏదైనా ఫుడ్ చూస్తే తినేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. సో దే డెఫినెట్లీ థింక్ దట్ వే. ఎలాగో ఇంత థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని, అరే మనం బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి అంత బిర్యానీ చేసుకొని ఒక ప్లేట్లు అంత వేసుకొని థమ్స్అప్ బాటిల్ పెట్టి, దట్ ఈస్ ఫన్ టూ. అదే నేను చెప్పేది. ఇలాంటివి కూడా అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ఆల్కహాల్ ఉంటేనే కలుద్దాము, బార్ లోనే కలుద్దాం అని కాకుండా వీ షుడ్ ఫైండ్ మోర్ వేస్ టు మీట్ అప్. మన దగ్గర అయితే నేను చూసా చాలా మంది H1B దాంట్లో కూడా ఈవినింగ్ సిట్టింగ్ వచ్చేసి సైకిల్ చేసుకుంటుంటారు ఒకే బిల్డింగ్ లో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ లైక్ అలా సోషలైజింగ్ మొత్తం ఆల్కహాల్ చుట్టే ఉంటుంది. ఇట్స్ ఫైన్, బట్ ఎవ్రీ డే గానీ ప్రతిసారి అదే రీజన్ ఉంటే కలుద్దాం అంటే ఐ థింక్ యు ఆర్ అడిక్టెడ్ ఫర్ ఇట్. ఐ సీ దట్ that's not social drinking anymore. But how often we meet, right? I mean, అంటే totally depends on how often we meet. For example, once a week లేదంటే once a month అనుకో, it's totally fine. But ప్రతిరోజు అదే అంటే అది డెఫినెట్లీ ప్రతి 2-3 days అయినా
వన్స్ ఎ మంత్ ఈస్ టోటలీ ఫైన్. యూ వాంట్ హ్యాంగ్ అవుట్, యూ వాంట్ టాక్ సమ్ రాండమ్ షిట్, అది ఓకే. కానీ ఎవ్రీ 2 డేస్ లేకపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత తాగిపిస్తున్నావా అనేది చాలా గలీజ్‌గా ఉంటుంది. అంటే ఆ మాటే చాలా గలీజ్‌గా ఉంటుంది. తాగిపిస్తున్నావా అంటే, అంటే హానెస్ట్‌లీ తాగడం నేను నోటీస్ చేసింది. తాగేవాళ్ళంటే చాలా చీప్‌గా చూడడానికి ఫస్ట్ రీజన్ ఇదే. ఎందుకంటే బయట పీపుల్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు నన్ను ఎవరైనా తాగిస్తే బావుంటుందని. సో, నాకనిపించేదేంటంటే మనం తాగాలి. ఎప్పుడంటే మనం కొనుక్కోగలిగినప్పుడు, లేదంటే మనం ఆ బాటిల్ తీసుకోగలిగినప్పుడు. అప్పుడే తాగాలి. పక్కనోడు బాటిల్ తెచ్చి తాగు అంటే అది గలీజది. సో, ఈ తాగిపిస్తున్నావా అనే ఒక బ్యాచ్‌ని చూసినప్పుడు, లేదంటే నాకు హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మీకు తెలిసిందేగా మెసేజ్ చేస్తుంటారు. అన్న బాటిల్ కొనుక్కుంటే నీ పేరు చెప్పుకొని మనీ పంపించన్నా అని. ఎంత గలీజ్‌గా అనిపిస్తదంటే అంతకంటే చీప్ ఉండదు. సో, నా పాయింట్ ఏంటంటే నువ్వు తాగకూడదు. అన్‌లెస్ లైక్ యూ ఆర్ ఏబుల్ టు బై ఇట్. యాహ్! యాహ్! కొనుక్కోలేనప్పుడు తాగడం మానేసేయి. డోంట్ ఆస్క్ సమ్‌వన్ లైక్ లిటరల్లీ బెగ్గింగ్ గదా! బెగ్గింగ్ అది. బెగ్గింగ్ మనోళ్ళు నేను స్టార్టింగ్ లో అది రియాక్షన్ ఛానల్స్ ఉంటాయి చూడు, వావ్ ఆర్ఆర్ఆర్, తెల్లోళ్ళు ఓవరాక్షన్ చేస్తుంటారు. మనోళ్ళు ఎందుకు అంత వాళ్ళని పంప్ చేస్తారు అనుకునేటోడిని. తర్వాత నాకు సోషల్ మీడియా అర్థమైందంటే వాళ్ళకి వీళ్ళు మెసేజ్ చేస్తారు, సార్ ఆమె పూర్ ఫ్యామిలీ, నో మనీ టు ఈట్, ప్లీజ్ సెండ్ అస్ $200. అలాంటి మెసేజ్లు వాళ్ళకి వేస్తారు చాలా వాళ్ళు. నాకు నీకు కూడా రోజు కొన్ని వందల మెసేజ్లు వస్తుంటాయి, అన్న అది కొనుక్కోవాలి, డబ్బులు అన్న ఇది. హ్మ్. ఐ మీన్ నువ్వు ఇన్‌స్టాగ్రామ్ లో, యూరోప్ లో గాని, అమెరికాలో ఫేమస్ అయితే అట్‌లీస్ట్ యూ గెట్ టు ఫక్ సమ్ హాట్ గర్ల్స్. మన ఇండియాలో ఇది, అన్న డబ్బులుంటాయి అన్న. సగమేమో డబ్బులు ఇవ్వనేటోళ్ళు, సగమేమో లేడీస్, మీరు ఆ రోజు ఆ వీడియోలో అలా అన్నారు నాకు నచ్చలేదు, సగమేమో అఫెండ్ అయిన లేడీస్. సో యాహ్! ఐ డోంట్ నో వాట్స్ ద గ్లోరీ ఇన్ బికమింగ్ ఫేమస్ త్రూ ఇన్‌స్టాగ్రామ్ అట్‌లీస్ట్ ఇన్ ఇండియా గాని. యాహ్! మనోళ్ళలో అయితే ఇది ఉంది. ఇది డబ్బులు అడగడము అది ఇది. అండ్ నిన్నైతే స్పెషల్ గా ఆల్కహాల్ కోసం అడుగుతుండొచ్చు. లైక్ బికాజ్ యూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. హ్మ్. డైరెక్ట్ ఫోన్ నంబర్ ఇచ్చేస్తారు వాళ్ళు. అది బార్ కోడ్ కూడా పంపిస్తాడు మన. నా నా అడిగి పంపిస్తారు. సో హౌ డు యూ డీల్ విత్ దిస్ లైక్ హ్యాంగోవర్? లెట్స్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ విత్ ఆల్కహాల్ ఈస్ హ్యాంగోవర్. హ్యాంగోవర్ లేకపోతే అసలు అందరూ రోజు తాగుతుండేనే మాకు తెలిసి. హౌ డు యూ డీల్ విత్ హ్యాంగోవర్? నాకొచ్చి దగ్గర దగ్గర 10 ఇయర్స్ అయింది బ్రో. హానెస్ట్‌లీ హ్మ్. నాకు హ్యాంగ్ ఓవర్ వచ్చి దగ్గర దగ్గర 10 ఇయర్స్ పైనే ఉండొచ్చు. అవునా? రీజన్ ఏంటంటే నేను కొన్ని చెప్తుంటాను. హ్యాంగ్ ఓవర్ రాకుండా ఉండాలంటే ఇది చేయండి అని. ఐ ఫాలో దెమ్. నేను తాగడానికి ముందు డెఫినిట్‌గా వాటర్ తాగుతాను. హుహు. తాగిన తర్వాత వాటర్ హ్మ్. ఐ డోంట్ మిక్స్. ఇది చాలా మంది మిత్ అనుకుంటారు కానీ ఐ డోంట్ మిక్స్ లైక్ 2 టైప్స్ ఆఫ్ స్పిరిట్స్. హ్మ్. బ్రాండీ విత్ విస్కీ ఆర్ లైక్ విస్కీ విత్ వోడ్కా అలా మిక్స్ అయితే చేయను. లిటరల్లీ చెప్పాలంటే ఐ బి వెరీ స్ట్రిక్ట్. నేను ఒక బ్రాండ్‌తో స్టార్ట్ చేశానంటే 99% నేను అదే బ్రాండ్‌తో ఉంటాను. ఆ బ్రాండ్ ఉంటేనే మళ్ళీ తాగుతాను. లేదంటే ఐల్ స్టాప్. అది నేను చాలా స్ట్రిక్ట్‌గా పెట్టుకుంటాను. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రాంగ్ బీర్. ఇట్స్ అబౌట్ లైక్ 9% ఆర్ 10% ఆల్కహాల్. ఇలాంటి బీర్లు తాగినప్పుడు ఐ డోంట్ మిక్స్ విత్ ఎనీథింగ్ ఎల్స్. జస్ట్ బీరే తాగుతాను. అది సింపుల్ ఒక లైట్ లాగర్ బీర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటివి. ఆ! ఐ కెన్ మిక్స్ బట్ లైక్ ఒక పాయింట్ వరకే. ఒక 2 బియర్స్‌ని నేను తాగినప్పుడు ఒక స్పిరిట్‌తో మిక్స్ చేయడం గాని ఇలాంటివి చేస్తారు గానీ బట్ ఐ డోంట్ మిక్స్. వాట్ డు యూ డు? బట్ వైన్స్‌తో జాగ్రత్తగుండాలి. మర్చిపోయాను. వైన్స్‌తో ఏంటది? మాత్రం చాలా చాలా వైన్స్‌తో. హుహు. వైన్స్ విల్ గివ్ యూ లైక్ ఐ మీన్ పర్టిక్యులర్లీ రెడ్ వైన్స్ వెన్ యూ have this cabinet 7 or merlots. They will give you worst hangover if you drink them like without precautions. Water తాగకుండా fortified wines ఆ! will have to be like very cautious. వాటర్ మంచిగా తాగాలి. వాటర్ కంటెంట్ యాహ్! ఎలక్ట్రోలైట్స్ మైట్ హెల్ప్. సో వైన్ అంటే గుర్తొచ్చింది. యూరోప్ లో వెన్ యూస్ టు పార్టీ మాదో గ్రూప్ ఉండే 5గురు. యూరోప్ లో నీకు $1 కూడా €1 కూడా వైన్ దొరుకుతుంది. అండ్ ఇట్స్ రియలీ గుడ్. ఇటలీలో హ్మ్. ఇప్పుడు హ్మ్. పెరుగుండొచ్చు. నేను చెప్తున్నా బ్యాక్ ఇన్ ద డేస్ €1, €2 కి వైన్ దొరుకుతుంది సూపర్ మార్కెట్. ఇట్స్ టూ గుడ్. హ్మ్. అదేమో యూఎస్ లో $10, $20 పెట్టినా నీకు అలాంటి వైన్ దొరకదు. సో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఒక 3-4 వైన్ బాటిల్స్ ఓపెన్ చేస్తుండే. యూరోప్ లో నువ్వు ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద హ్మ్. హ్మ్. ఇఫ్ యు ఆర్ లివింగ్ హ్మ్. ఇన్ సిటీ సెంటర్ ఇలా గంటలు గంటలు కార్లు వేసుకెళ్ళకుండా అవసరం లేకుండా యూ డోంట్ హ్యావ్ టు హుహు. డ్రైవ్. సో నేను హైదరాబాద్ ఒక గ్యాంగ్ ఉంటుండే, బ్రెజిలియన్స్ అండ్ ఇండియన్స్. 2 ఇండియన్స్, 3 బ్రెజిలియన్ గ్యాంగ్ ఉంటుండే మాది. వైన్ బాటిల్స్ ఓపెన్ చేసి 5గురం నడుచుకుంటూ వెళ్తుండే తాక్కుంటూ హ్మ్. రోడ్డు మీద. హ్మ్.
క్లబ్ కి చేరినసరికి ఎక్కేసి బాటిల్స్ పడేసి లోపలికి వెళ్ళిపోతుండే సో దట్ యూ డోంట్ హ్యావ్ టు బై ఆల్కహాల్ ఇన్సైడ్ సో అది మా వైన్ ట్రిక్ ఉంటుండే అండ్ వీస్ టు స్పెండ్ లైక్ $5-6 స్పెండ్ చేస్తుండే అక్కడ అండ్ వీస్ టు గెట్ హై ఓకే. అప్పుడు ఆ రోజుల్లో స్టూడెంట్ టైమ్ లో యూ డోంట్ వాంట్ స్పెండ్ మనీ ఇన్ ద క్లబ్ రైట్ యాహ్! మా డెఫినెట్‌గా. అంటే ఒక డెఫినెట్‌గా. డ్రింక్ ఎవరైనా అవును. అమ్మాయికి ఎవరైనా ఆఫర్ చేయడం తప్ప సో ఎనీవే హ్మ్. మై హ్యాంగ్ ఓవర్ ఇప్పటికి మనం స్ట్రాటజీస్ చాలా మంది అదే చేస్తారు ఇక్కడ. స్టూడెంట్ కాదు. స్టూడెంట్స్ అని కాదు. ఇప్పటికి జాబ్ చేస్తున్నోళ్ళు కూడా ఇక్కడ చాలా మంది అదే చేస్తారు. అంటే ఒక బార్కో క్లబ్‌కి వెళ్ళక ముందు మనం ఎక్కెళ్ళాలి. అక్కడ మరీ ఎక్స్‌పెన్సివ్ ఉంటుందని. యా దట్స్ ఫైన్ నేను ఇప్పుడు కూడా చేస్తాను నేను కూడా చేస్తాను ఇప్పటికి క్లబ్స్కి ఓకే. వెళ్ళినప్పుడు ఐ మీన్ బార్స్కి వెళ్ళినప్పుడు తాగా నేను బార్స్ కంటే మోస్ట్లీ ఐమ్ గోయింగ్ టు హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఐ వాంట్ డ్రింక్ విత్ దెమ్ క్లబ్స్కి వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ వెన్ ఐమ్ ట్రావెలింగ్ రైట్ ట్రావెల్ ఉన్నప్పుడు యూ ఎండ్ ఆఫ్ స్పెండింగ్ లాడ్ ఆఫ్ మనీ మనం అనుకుంటాం ఇంత బడ్జెట్ అనుకుంటాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంత బడ్జెట్ అని తెలుస్తుంది సో అట్లీస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ఎండ్ ఆఫ్ స్పెండింగ్ ఇన్ ద బార్స్ అండ్ క్లబ్స్ సో నేను ఏం చేస్తా అంటే హోటల్లోనే ఎయిర్బిఎంబీలోనే ఫస్ట్ ఒక 2-3 షార్ట్స్ వేసి అండ్ ఆల్సో యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ ఆడు బౌన్సర్ ఆడు హీ షుడ్ నాట్ స్మెల్ యూ షుడ్ నాట్ లుక్ డ్రక్ బట్ యూ షుడ్ బి లిటిల్ బిట్ హై ఎందుకంటే ద మూమెంట్ హీ సెన్సెస్ దట్ నువ్వు తాగేస్తున్నావు తూలుతున్నావు అంటే ఆడు లోపలికి రాని యాహ్! టిప్సీ ఉంటే ఓకే గాని బట్ నాట్ ఇట్స్ డ్రంక్. ఈజ్ ఓకే అండ్ యూ హ్యావ్ టు లుక్ కాన్ఫిడెంట్ అట్ ద సేమ్ టైమ్ యూ యాహ్! షుడ్ నాట్ స్మెల్ సో అదొక యాహ్! బ్యాలెన్స్ స్ట్రైక్ అవుట్ కమింగ్ టు హ్యాంగ్ ఓవర్ థింగ్ ఈ మధ్య ఇది బాగా వింటున్నాను ఒక డ్రింక్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక డ్రింక్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అని కొత్త స్ట్రాటజీ ఐ థింక్ దట్స్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డ్రింకింగ్ వాటర్ దట్స్ టోటలీ ఫైన్ ఒకటి రెండోది డోంట్ వర్క్అవుట్ ఆన్ దట్ డే ఇఫ్ యూ నో యూ గోన్ డ్రింక్ టు నైట్ సాటర్డే కరెక్ట్. నైట్ కానీ నేను చేస్తుండే ఒకప్పుడు ఏంటంటే అరే ఈవినింగ్ క్లబ్కి వెళ్ళాలి రాసు మంచి బైసెప్స్ కనిపించాలి వెళ్ళి తగ్గ ఎక్సైజ్ వేస్తుంటే బట్ యు ఆర్ జస్ట్ డ్యామేజింగ్ యువర్ మసిల్స్ ఎందుకంటే మసిల్స్ నువ్వు జిమ్ లో బిల్డ్ చేయవు కదా యు ఆర్ టేరింగ్ యువర్ మసిల్స్ పడుకున్నప్పుడు యూ విల్ బిల్డ్ యువర్ మసిల్ యా అలా కాకుండా నువ్వు తాగేసి అండ్ వన్స్ యూ స్టార్ట్ డ్రింకింగ్ ప్రోటీన్ సింథసిస్ అంతా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతుంది ద బాడీ పుట్ ఎవ్రీ ఎనర్జీ టు ఫర్ యువర్ ప్రోటీన్ సింథసిస్ సో ఒకటి డోంట్ వర్క్అవుట్ రెండోది ఎస్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ ముందు తర్వాత డ్యూరింగ్ డ్రింక్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ మూడోది నేను కూడా ఫాలో అవుతా నెవర్ మిక్స్ యువర్ డ్రింక్ కాకపోతే ఒక్కోసారి ఏమవుతుంది అంటే కొన్ని బింజ్ డేస్ ఉంటాయి వేర్ యూ ఎండ్ ఎవరో ర్యాండమ్ ఎవరో కలుస్తుంటావు క్లబ్ లో ఇప్పుడు అమ్మాయిలు కలిసి గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు కలిసి అనుకో వీళ్ళకి షార్ట్ లో పిచ్ ఎక్కువ ఉంటుంది షార్ట్స్ అని నువ్వేదో డ్రింక్ తాగుతుంటావు వీళ్ళేదో షార్ట్ కొడుతుంటారు కానీ నువ్వు అక్కడ మళ్ళీ నేను తాగాలంటే మళ్ళీ నువ్వు యాహ్! sure that I don't mix my alcohol. That's one of the best strategies. మూడోది ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో దిస్ మీరు ఎప్పుడైతే రమ్ తాగుతారో యూ విల్ నెవర్ హ్యావ్ హ్యాంగ్ ఓవర్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ డ్రాంక్ వాట్ ఎవర్ యూ డూ ఒక్క రమ్ ఒకటే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ ఉండదు ఓకే. దట్ వీ యూస్ టు డూ ఎ లాట్ ఎప్పుడైనా ఓకే. ఇఫ్ ఐ నో కి ఐమ్ గోనా గెట్ డ్రాంక్ టు నైట్ ఐ జస్ట్ గో ఫర్ రమ్ నాకు రమ్ అంత ఇష్టం బట్ ఫర్ ఎ వెరీ రీజన్ కి హ్యాంగ్ ఓవర్ ఉన్న నెక్స్ట్ డే దానికోసం మీద అవుతాయి ఓకే. బట్ ఓవరాల్ ఏంటంటే ఫిట్నెస్ వైజ్ చూసుకుంటే డోంట్ వర్క్అవుట్ ద డే యు ఆర్ గోనా డ్రింక్ డెఫినెట్‌గా. ఐ అగ్రీ. నేను ఇందాక చెప్పా కదా! ఏ రోజైతే నేను వర్కౌట్ చేస్తానో ఐ డోంట్ డ్రింక్ ఆన్ దట్ డే. ఐ డ్రింక్ లైక్ మేబీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్. దట్స్ గుడ్ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వుడ్ సే నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ డే నేను ఏమంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేస్తా ఒకటి మార్నింగ్ ఐ ఈట్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఎందుకంటే మార్నింగ్ ఆ క్రేవింగ్స్ వస్తాయి స్పైసీ సంథింగ్ ఐ వాంట్ సంథింగ్ టు ఫిల్ ఇట్ అప్ అది తినేసిన తర్వాత there's 90% ఛాన్స్ దట్ ఐ విల్ గో ఆన్ ఎ ఫాస్ట్ ఓకే. ఫర్ ద నెక్స్ట్ 20 to 24 hours so I will Actually, give my I body wanted to ask some you this. time. Okay, you said like you fast for 24 hours, 36 hours like that. So, how do you like it? అంటే నేను కూడా చేస్తాను. సమ్ డేస్ లైక్ 0 క్యాలరీ డైట్ చేస్తాను. మేబీ లైక్ ఒక 20 క్యాలరీస్ అయి తీసుకుంటాను. ఏదన్నా ఎలక్ట్రోలైట్స్ లాగా వాటర్‌లో సాల్ట్ అండ్ లైక్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి అయి తాగుతుంటాను. బట్ హౌ డు యూ లైక్ ఇట్ లైక్ 24 అవర్స్ ఫాస్టింగ్? Yeah, I think fasting has been a game changer for me. ఒక లాస్ట్ 10 years నుంచి అలవాటు ఉంది నాకు ఫాస్టింగ్ ఒకటి ఇట్ విల్ గివ్ యూ దట్ బ్రీతింగ్ స్పేస్ తినేయాలా తినేసాయి పెద్ద పార్టీ ఉందా తాగేసాయి ఓకే వాట్ ఎవర్ టునైట్ ఐ వాంట్ హ్యావ్ ఫన్ ఐ డోంట్ వాంట్ స్టే బ్యాక్ అరే అది డైట్ క్యాలరీస్ ఐ డోంట్ గివ్ ఎ షిట్ ఐ విల్ హ్యావ్ ఫన్ నీకంటే ఎక్కువ చేస్తా తింటా చేస్తా నెక్స్ట్ డే ఐ విల్ డూ ద డ్యామేజ్ కంట్రోల్ త్రూ ఫాస్టింగ్ చేయడం Okay. ఏంటంటే ఒకటి బాడీ బాగా లైట్ అయిపోతుంది ఎందుకంటే కంట్రోల్డ్ క్యాలరీ డైట్స్ చాలా కష్టం కొంచెం తినగానే అది ఆకలి వస్తూనే ఉంటుంది బట్ ద మూమెంట్ యూ స్టాప్ ఈటింగ్
ఒక సర్టెన్ టైం తర్వాత క్రేవింగ్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మన బాడీస్ కి మనము అలవాటు చేసాం. పొద్దున్న లేగానే టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం బ్రో 12 హైఫై ఎందుకు? సీరియస్లీ నో యూర్ ఆన్ ద రైట్ పాయింట్. నేను ఏదైతే కంటిన్యూస్ చెప్తుంటానో మీరు అదే పాయింట్ చెప్తున్నారు. అంటే మన బాడీకి లిటరలీ 3 సార్లు తినాల్సిన అవసరమే లేదు. లేదు. ఓకే. మనం ఒక టైం అలవాటు చేసి బాడీకి ఓకే. ఈ టైం అయితే ఆకలేస్తుంది అనే ఫీలింగ్ మనం తెప్పించుకుంటున్నాం కాబట్టి బాడీకి అలవాటు చేసాం కాబట్టి అది అడుగుతుంది. లిటరలీ నువ్వు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ లో ఆల్మోస్ట్ ఒక 5 to 8 ఇయర్స్ వరకు నేను నా ఫస్ట్ మీల్ అట్ 4:00 చేసేవాడిని ఈవినింగ్. Hmm. 4:00 చేసేవాడిని. మహా అయితే కావాలంటే నెక్స్ట్ మీల్ అలాగా 8 or 9 చేసేవాడిని. అంతే డన్. Hmm. ఆ 4కి నేను చేసే మీల్ కొంచెం పెద్దగా ఉండేది. 8 or 9కి Hmm. నేను చేసే మీల్ చిన్నగా ఉండేది. బట్ స్టిల్ లైక్ నేను ఆల్ ద డే వర్క్ చేసినా కూడా నాకు ఆ మీల్స్ సఫిషియెంట్. ఒక అంటే పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 హోల్ బిగ్ మీల్ అనుకోండి 1 డే మొత్తం మీద. కానీ మనోళ్ళు మార్నింగ్ తినాలి, మధ్యాహ్నం తినాలి, ఈవినింగ్ స్నాక్స్ తినాలి, చాయ్ తాగాలి అండ్ నైట్‌కొచ్చేసి మంచిగా ఏదైనా తినాలి. ఇంత తింటున్నప్పుడు నిజంగా బాడీకి అవసరమా అనేది నాకనిపిస్తుంది. నేను చాలా మందికి చెప్తాను. మీరు బాడీని అలవాటు చేస్తున్నారు కాబట్టి నాకు ఫుడ్ పెట్టండని. అదే ఫుడ్ పెట్టి అలవాటు చేస్తున్నారు కాబట్టి అది ఫుడ్ పెట్టండి అని అడుగుతుంది. బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ హంగ్రీ. సి మనము వీఆర్ వన్ కైండ్ ఆఫ్ ఎనిమల్ అంతే. మనం కూడా ఒక హ్మ్. జంతువులమే. యాహ్! జంతువులకి టైం లేదు, మనం పెట్టేసుకున్నాం టైం. పొద్దున్న టిఫిన్ చేసేయాల. టిఫిన్, ద వర్డ్ ఈస్ టిఫిన్, నాట్ బ్రేక్ఫాస్ట్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఐ టెల్ యూ వాట్. మనము రాత్రి పడుకుంటాము. పడుకున్నప్పుడు ఓ 10 గంటలు మనం ఏం తింటలేదు. యువర్ బాడీ ఈస్ ఫాస్టింగ్, రైట్? పొద్దున్న లేసి మీరు ఏది తిన్నా అది యు ఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్. దట్స్ ద వెరీ రీజన్ యూ కాల్ ఇట్ బ్రేక్ఫాస్ట్. యాహ్! మీరు పొద్దున 10కి తింటే అది బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1 గంటకు తింటే అది బ్రేకింగ్ ఫాస్ట్, రైట్? సో యాజ్ ఎ కీప్ సేయింగ్ 25, 27 వరకు యూ క్యాన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, యువర్ బాడీ క్యాన్ టేక్. 30 దాటిన తర్వాత యూ షుడ్ స్టార్ట్ స్కిప్పింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్ ఎవర్ టిఫిన్ ఇన్ ద హ్మ్. మార్నింగ్. హ్మ్. 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 నీకు అంత ఫుడ్ అవసరం లేదు. అందులోను మనం తినే ఫుడ్ ఏంటి? మార్నింగ్ టిఫిన్ ద సో కాల్డ్ ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, మైదా పిండి, నూనెలో కాల్చిన గోధుమ పిండి. ఇది మనం పొద్దునే తినే పోషక విలువలు, whatever you పోషకాహారం. call it. యాహ్! పోషకాహారం. అది తింటే ఏంటి, తినకపోతే ఏంటి, రైట్? ఏంటంటే మనకు అయ్యా బాబోయ్ పొద్దున అయిపోయింది తినేసేయాలి, లేకపోతే బాడీ పాడైపోతుంది. ఆ టిఫిన్ తినేస్తారు. కొందరు ఏం చేస్తారు? 11:30, 12కి లెగుస్తారు, టిఫిన్ తింటారు. అరగంటలో మళ్ళీ లంచ్ టైం అయితే లంచ్ తినేస్తారు. ఎందుకంటే అది వెళ్ళిపోవాలి, అది అలాగా హాఫ్ అన్ అవర్ లో దే గో ఫర్ లంచ్. యాహ్! సో నేను యాక్చువల్‌గా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ సారీ గో ఆన్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఐ కీప్ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ లాంగ్. చాలా సార్లు వారంలో నేను 1-2 సార్లు బ్రేక్ఫాస్ట్ తింటా. ఐ హ్మ్. మీన్ ఇన్ హ్మ్. ద హ్మ్. మార్నింగ్. హ్మ్. హ్మ్. నేను మార్నింగ్ ఏం తినా యాక్చువల్లీ. అంతగా ఓకే. తినాలనిపిస్తే కోడిగుడ్లో ప్రోటీన్ షేక్ తీసుకుంటా తప్ప. హ్మ్. 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 దోస ఇడ్లీ నాకు కూడా ఇష్టమే. ఆ ఓన్ సేకి అస్సలు ముట్టుకోనని చెప్పను. కొన్ని చీట్ డేస్ ఉంటే వెళ్ళిపోయి రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తాను. బట్ దట్స్ యాహ్! వన్స్ ఇన్ ఏ మంత్. హ్మ్. హ్మ్. మనోళ్ళు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అదే చేస్తారు కదా. ఈ రవ్వ, మధ్యాహ్నం రైసు, మళ్ళీ స్నాక్స్, టీలు, కాఫీలు, షుగరు, స్నాక్స్, టీలు, మైదా పిండ్లు, షుగర్లు, మళ్ళీ రైసు. ఆఫ్ కోర్స్ వీఆర్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కదా. ట్రూ. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఇట్లా మార్నింగ్ లేచి ఇట్లా టిఫిన్ అని చెప్పేసి. ఇది మేబీ వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో రిక్వైర్డ్ ఉండేది. ఎందుకంటే అందరూ పొలం పనులకెళ్ళేవాళ్ళు. ఓకే. దే డు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. నేను స్టిల్ ఐ రిమెంబర్ లైక్ నా ఇంటి మాది కైండ్ ఆఫ్ పల్లెటూరు. అందరిని నేను ఆ టైంలో నుంచే ఒక లీన్ మస్క్యులర్ బాడీ చూసేవాడిని నేను. అవును. లీన్ చాలా మస్క్యులర్. లిటరల్లీ వాళ్ళు షర్ట్ ఇప్పినప్పుడు ఆ సిక్స్ ప్యాక్ అని మనకి ఆ టైంలో తెలీదు గానీ దే ఆర్ అవును. వెరీ మస్క్యులర్. అవును. వాళ్ళంత తిన్నా కూడా దే నీడ్ లైక్ దట్ మచ్ ఆఫ్ కార్బ్స్ బికాస్ కంటిన్యూస్‌గా రోజంతా వర్క్ చేస్తుంటారు. దే నీడ్ దట్ మచ్ ఆఫ్ కార్బ్స్. బట్ ప్రెజెంట్ ఉన్న మన లైఫ్ స్టైల్‌కి అది అవసరం లేదు. సో మనోళ్ళు ఆ లైఫ్ స్టైల్‌ని వర్క్‌లో తీసేసి ఫుడ్‌లో అలాగే పెట్టేసుకున్నారు. అది ఇప్పుడు అందుకే కంటిన్యూ ఇప్పుడు అవుతుంది. మీరు ఒక దాంట్లో అన్నారు కదా! ఒక వీడియోలో అన్నారు. ఆహ్, మన దగ్గర మొత్తం బాడీ అంతా సన్నగుండి పొట్ట మాత్రం ఎంత స్కినీ ఫ్యాట్స్. స్కిన్నీ ఫ్యాట్స్. యాహ్! సో అది ఎక్కువైపోయింది. అండ్ ప్రెజెంట్ డేస్‌లో పొట్ట లేనోళ్ళు నాకు తెలిసి నాట్ ఈవెన్ 20% హానెస్ట్‌లీ. మనది నేను వీడియోస్ కూడా చెప్తుంటాను. మనది ప్రోటీన్ డెఫిషియెంట్ డైట్, ఇండియన్ డైట్. ఇట్స్ టేస్టీ 100%. బట్ ప్రోటీన్ డెఫిషియెంట్. నేను ఒక 1 మంత్ నుంచి ఐఎమ్ ట్రైయింగ్ టు టేక్ అట్‌లీస్ట్ 200 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. చాలా కష్టం అది. యూ హావ్ టు ఈట్ లాట్ ఆఫ్ ప్రోటీన్. ఏంటి అది 200 గ్రామ్సా? రిక్వైర్మెంట్.
200 మీ గ్రామ్స్. బాడీకి. ఓకే. అయితే మనం ఎలా తింటున్నాము? ప్రోటీన్ మనకి ఎవడో 1 వీక్ తీసుకుంటే మనము 1 వీక్‌లో మధ్యలో ఎప్పుడో ఒక 2 కోడిగుడ్లొస్తాయి. ఓకే. వీకెండ్‌లో చికెనో, మటనో వండుతారు సండే రోజు. ఆ చికెన్ మటన్‌లో ఫ్యామిలీ నలుగురుంటే నీకొక 2 ముక్కలొస్తాయి. పొద్దున 2 ముక్కలు, సాయంత్రం 2 ముక్కలొస్తాయి. మధ్యలో బిర్యానీలొస్తాయి. బిర్యానీలో మన బిర్యానీలంతా ముడుసులు, ఇంత రైసు. మన దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే, అరే బాదం పప్పులు తినరా మంచిరా అంటే, కేజీ ఉప్మాలో 2 బాదం పప్పులేసి కేజీ ఉప్మా తింటాడు. చికెన్ తినరా మంచిదిరా అంటే, ఒక కేజీ బిర్యానీలో 2 చికెన్ ముక్కలు తిని దాంతో పాటు కేజీ రైస్ తింటాడు. సో, వి ఆర్ నాట్ ఫైండింగ్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ప్రోటీన్ అండ్ కార్బ్స్. అండ్ దే థింక్ బిర్యానీ తినేసి నేను ప్రోటీన్ తిన్నా అనుకుంటారు. బట్ యూ ఎట్ లైక్ 95% ఆఫ్ కార్బ్స్ అండ్ 5% ఆఫ్ ప్రోటీన్. అది ఇప్పుడు అండర్స్టాండ్. బ్యాక్ ఇన్ ద డేస్ మన ఫ్యామిలీస్ లో ఇఫ్ యూ టేక్ ప్రీవియస్ జనరేషన్ దే కెనాట్ అఫోర్డ్ ఇట్. ఇప్పుడు పీపుల్ క్యాన్ అఫోర్డ్ ఇట్, బట్ దే ఆర్ అఫోర్డింగ్ ఇన్ ఏ రాంగ్ వే. జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్లు పెడతారు. దట్స్ ద షిటియస్ట్ ఫుడ్ యూ కెన్ ఈట్. నో, యాక్చువల్లీ గుడ్ ఫుడ్ కూడా ఉంటుంది. బట్ మనోళ్ళంతా టేస్టీ ఫుడ్ కి అలవాటు పడ్డారు. నాట్ హెల్దీయెస్ట్ ఫుడ్. ఇట్స్ నాట్ అబౌట్ గుడ్ ఫుడ్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ టేస్టీ ఫుడ్. నో. ఇప్పుడు జొమాటో నుంచి కూడా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓకే. యూ కెన్ ఆర్డర్ లైక్ జస్ట్ చికెన్ బ్రెస్ట్ అండ్ లైక్ సమ్ గుడ్ వెజీస్ కానీ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. సాలడ్స్ కైండ్ ఆఫ్. బట్ వీ ఆల్వేస్ గో ఫర్ లైక్ టేస్టీ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ హెల్తీ ఫుడ్. Now people can afford protein, but still they are doing it in a wrong way. Yeah. So I think అది మనం ఎంత చెప్పినా ఒక జనరేషన్ కి చెప్పలేవు నువ్వు ఆ మాట. It won't change. Yeah. పొద్దున లేచి కొకేన్ స్నిఫ్ చేసినట్టు వేస్తుంటారు ఆ ఉప్మా రవ్వల్ని రవ్వలని పిండిలని. ప్రోటీన్ అంటే దట్స్ దే డ్రా ద లైన్. అయ్యా బాబాయ్ ప్రోటీన్ పౌడర్ తీసుకోమా, డ్రగ్స్ తీసుకో, అదొక సెగ్మెంట్. ఇంకొక జనరేషన్ ఉంటది, ఇంకొక గ్రూప్ ఉంటది. దే థింక్ ప్రోటీన్ యాజ్ ఏ స్టెరాయిడ్. అన్న ప్రోటీన్ తీసుకుంటే బాడీ వస్తుందా? వాట్ ద ఫక్ మ్యాన్. నేను ఫస్ట్ టైం వింటున్నాను ప్రోటీన్. చాలా మంది రాస్తారు ఇప్పటికి ప్రోటీన్ తీసుకుంటే బాడీ మంచి ఫిజిక్ వస్తుందా అనేసి. ప్రోటీన్ పౌడర్, వే పౌడర్ ఏదైతే అమ్ముతుంటారు ఇండియాలో, మంచి బాడీ బిల్డర్లు ఫోటోలు పెడతారు ప్రోటీన్ పౌడర్ల మీద. దే థింక్ జస్ట్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే బాడీ వచ్చేస్తుంది అనుకుంటారు చాలా మంది. ఐ అండర్స్టాండ్. ఒక 20 years బ్యాక్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే దట్స్ టోటలీ అండర్స్టాండబుల్. అప్పుడు దేర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్, నో టెక్నాలజీ, నో యూట్యూబ్, నో ఇన్ఫ్లుయెన్సర్స్, నథింగ్ కదా. నో. ఇప్పుడు యూ కెన్ యాక్సెస్ హార్వర్డ్ సైన్స్ పేపర్స్ ఆన్లైన్. హార్వర్డ్ దీని మీద స్టడీ చేసిండు, యూ కెన్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో 20 years బ్యాక్ పక్కా ఉంటుండే నేను. ఆబ్వియస్లీ అప్పుడు ఉడుకు రక్తము, యూ వాంట్ బిల్డ్ యువర్ ఫిజిక్ ఇన్ 3 months. సో నా కోచ్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక 3 months లో మంచి సల్మాన్ ఖాన్ లాగా బాడీ బిల్డ్ చేయాలి. అయితే వాడేమన్నాడు, ఇంట్లో ఇది ఉంటది కదా ఏంటది కుకింగ్ ఆయిల్, అది తాగు, ఫ్యాట్ మంచిది, ఫ్యాట్ వస్తుంది, లావు ఎక్కుతావు అన్నాడు. వాడప్పుడు సరదాగా చెప్పాడా సీరియస్ గా చెప్పాడా? ఇందాకన్నా బ్రో సైన్స్, అది వాడి బ్రో సైన్స్. అప్పుడు నాకు తెలియలే ఆవిడ నిజంగా చెప్పాడో సరదాగా చెప్పాడో కూడా. నా మీద జోక్ చేసాడో అర్థం కాలే నాకు. ఇంటికి రోజు ఐ స్టార్టెడ్ డ్రింకింగ్. కిచెన్ లోకి వెళ్ళి మా అమ్మకి తెలియకుండా దొంగతనంగా తాగుతుండే అది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒకప్పుడు కుకింగ్ ఆయిల్ చాలా ఎక్స్పెన్సివ్, అదొక గోల్డ్ కింద లెక్క ఆ రోజుల్లో. సో మా అమ్మ నాకు కనిపించకుండా దాచిపెడుతున్నాడు, తాగేస్తున్నా. ఒక 15-20 days తాగిన తర్వాత ఇంకెవరికి చెప్పాయి ఇలా తాగురా నువ్వు కూడా అంటే, అరే అలాగా అది హార్ట్ అటాక్స్ అయ్యి వస్తారా పోయి 10 అని వాడు చెప్పిండు ఒకడు కొంచెం తెలివైనడు. సో తర్వాత మానేసిన. ఆ రోజుల్లో బ్రో సైన్స్ అలా ఉంటుండే, వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. అన్ని యూ హ్యావ్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. తప్పులు చేసి దాని నుంచి నేర్చుకోవాల్సి వస్తుండే. ఇప్పుడు అవసరం లేదు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ, ఎన్ని క్యాలరీస్ ఏంటి, నీ బాడీలో ఏం రియాక్షన్స్ వస్తాయి, అవుట్పుట్ ఏంటి, ప్రతిదీ ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. యూ హ్యావ్ సో మెనీ టూల్స్. ఇప్పటికీ జనాలు దే ఆస్క్ ద బేసిక్ క్వశ్చన్స్. ఒకటి, దే డోంట్ వాంట్ టు డూ ద రీసెర్చ్. యూ హ్యావ్ టు డూ ద రీసెర్చ్ అండ్ టెల్ ఇట్ టు దెమ్. నాకు రాస్తుంటారు, అన్న దీని మీద వీడియో చేయన్నా. నేను చేస్తారా భయ్, నువ్వు చేసుకో, నువ్వు ఐ మీన్ డూ యువర్ ఫకింగ్ రీసెర్చ్. నాకు ఏదైనా టాపిక్ ఏదో మాట్లాడి నేను మాట్లాడతాను. నేను రీసెర్చ్ చేసి దాని మీద నేను వీడియో చేయాలి. సో ఐ డోంట్ అండర్స్టాండ్ కి ఇంత టూల్స్ ఉండి కూడా జనాలకి, ఒకటి మన పేరెంట్స్ జనరేషన్ కి దే థింక్ ప్రోటీన్ ఇస్ బ్యాడ్. కొత్త జనరేషన్, ద యంగ్ జనరేషన్ దే థింక్ ప్రోటీన్ తినేస్తే బాడీ వచ్చేస్తుంది అని అదొక మిస్కన్సెప్షన్ ఇంకా ఉన్నారు. దట్స్ రియలీ స్ట్రేంజ్. బట్ హోప్ఫుల్లీ they will change.